నమస్కారం ఓటెన్ టీవీ న్యూస్ కు స్వాగతం. తిరువూరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ తిరువూరు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొలికలపూడి శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో మనతో పాటు మన పరిసరాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించుకుంటేనే భవిష్యత్తు తరాలను కాపాడుకోగలమని సూచించారు. పర్యావరణం కలుషితం కారణంగానే అనేక ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్ ని ప్రారంభించారు. దీనివల్ల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు అనగా పాత లేదా పాడైన మొబైల్, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఫోన్లు మొదలగు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు మరలా ఉపయోగంలోకి తెచ్చు విధంగా తర్వాత పర్యావరణంపై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జి లోవరాజు, సచివాలయం సిబ్బంది, పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు. అనంతరం డంపింగ్ యార్డు వద్ద చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కొలికలపూడి శ్రీనివాసరావు जी हमारे जी కదులుతుంది అది. అప్పుడు మన ఇంట్లోనే ఒక డస్ట్బిన్ లో పెట్టి పొద్దున్నే బయట పెట్టవచ్చు కదా. నాన్నలు 100 చెప్తారు కానీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సంకల్ప ప్రకారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా ప్రతి 3వ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్వచ్ఛ తిరువూరు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తిరువూరు మెయిన్ రోడ్లో అయ్యప్ప స్వామి ఆలయం నుండి ప్రారంభించి రోడ్డు 2 వైపులా ఉన్న పిచ్చి మొక్కలు, చెత్త, రకరకాల వేస్ట్ మెటీరియల్ అంతా తొలగిస్తూ ఇప్పటి వరకు చేశాం. ఇది ప్రతి వారం కొనసాగిస్తాం. ముఖ్యమంత్రి గారు ప్రతి నెలలో ఒకరోజు చేయమన్నారు. కానీ రాబోయే రోజుల్లో వర్షాకాలం వర్షాలు పడే నాటికి ఎంత అపరిశుభ్రంగా ఉంటే అన్ని సమస్యలు వస్తాయి. ఎంత పరిశుభ్రమైన వాతావరణం ఉంటే అంత బాగుంటుంది. కాబట్టి ప్రతి వారం ఒకరోజు మున్సిపల్ సిబ్బంది సహకారంతో తిరువూరుని స్వచ్ఛ తిరువూరుగా తీర్చిదిద్దే కార్యక్రమం నిర్వహిస్తాం. అందులో భాగంగా ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్ కూడా ప్రారంభించడం జరిగింది. ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్
మీరందరూ ఇంటికి వెళ్ళి గమనించండి, చాలా ఇళ్లలో ఈరోజు ఆ కుటుంబ సభ్యుల కన్నా ఆ ఇంట్లో ఉన్న ఫోన్ల సంఖ్య ఎక్కువ ఉంటుంది. 3 మనుషులు ఉంటే 3 కన్నా ఎక్కువ ఫోన్లు ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి. 4-5 మనుషులు ఉంటే ఒక కుటుంబంలో ఒక్కొక్కరికి 2 ఫోన్లు ఉన్న కుటుంబాలు కూడా ఉన్నాయి. నేను ఒకప్పుడు మా ఇంట్లో ఏ రూమ్లో చూసినా పుస్తకాలు ఉండేవి. ఇప్పుడు ఏ రూమ్లోకి వెళ్ళినా ఛార్జర్లు, ఐప్యాడ్లు, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్. తర్వాత మనం ఎక్కడికి బయలుదేరినా ఇంతకుముందు చెప్పులు వేసుకొని బయలుదేరేవాడు, ఇప్పుడు ఛార్జింగ్ చూసుకొని బయలుదేరుతున్నాం. కాబట్టి మనం రోజు చాలా వేస్ట్ మనం క్యారీ చేస్తున్నాం. ఒక ఫోన్ కొనటమే చాలా సమస్యలకి దారితీస్తే చాలా మంది 2 ఫోన్లు, 3 ఫోన్లు, ఫోన్లతో పాటు ఐప్యాడ్లు ఈరోజు అవసరం అవుతుంది. కొంతమంది ఆర్భాటం కోసం కూడా వాడుతున్నారు. అయితే ఇవన్నీ ప్రకృతికి ఇబ్బందికరంగా మారుతున్నాయి. మీరు హైదరాబాద్లో కానీ, చెన్నైలో కానీ, బెంగళూరులో కానీ, విజయవాడలో కానీ, తిరువూరులో కానీ 10 నిమిషాలు వర్షం పడితే ఎందుకు రోడ్లన్నీ మునిగిపోతున్నాయి అంటే కాలువలన్నీ కూడిపోయి ఉంటాయి. ఆ కాలువల్లో ఏం వేసాం? ఆ కాలువల్లో మన దగ్గర పనికిరాని ఏమున్నా కాలువలు వేసారు. వీలైనంత తక్కువగా వినియోగించడం, అది ఫస్ట్ ఆర్ యొక్క ఉద్దేశం. సెకండ్, 2R అంటే రీయూజ్, మళ్ళీ ఉపయోగించడం అనమాట. పాత గాడ్జెట్లు కానీ అది వేరే వాళ్ళకి ఇవ్వకుండా మరలా వాటిని ఉపయోగించడం. 3R అంటే రీసైకిల్.